రేవంత్ పాలనలో యూరియా కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. కామారెడ్డి జిల్లా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. బీబీపేట మండలం కేంద్రంలోని పిఎస్ఈఎస్ గోదాం ముందు ఉదయం నుంచి యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా షార్టేజ్ వల్ల ఎకరాకు ఒక బస్తా యూరియా ఇస్తుండటంతో సొసైటీ సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేం లేక పోలీసు బందోబస్తు మధ్య అధికారులు యూరియా పంపిణీ చేస్తున్నారు. రేవంత్ పాలనలో యూరియా కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, రైతులకు యూరియా పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా క్యూ లైన్లలో చెప్పులు, ఆధార్ కార్డులు, రైతుల కుస్తీలు అయితే మనం క్లియర్గా చూస్తున్నాం. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ యూరియా సరఫరా అందుతుందా? రైతులు ఏమంటున్నారు? కుమార్, దాదాపుగా మీరు చెప్పినట్టుగా పరిస్థితి గత కొద్ది రోజుల నుంచి సేమ్ రిపీట్ అవుతుంది. అయినా అధికార యంత్రాంగంలో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ ఏమాత్రం చలనం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. వర్షాలు తగ్గాయి, తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కలుపుకు మొదటి కలుపు, కొన్ని చోట్ల రెండో కలుపుకు అవసరమైనటువంటి యూరియా కోసం రైతులు పిఐసిసి గోదాముల వద్ద బారులు తీరిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి మిగతా పనులన్నీ మానుకొని రైతులు పెద్ద మొత్తంలో యూరియా కొరకు బారులు తీరుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసిన పరిస్థితి అదే విధంగా సీన్ రిపీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో బీబీపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రైతులు గత కొద్ది రోజుల నుంచి వర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో మొదటిన అడుగు భాగాన యూరియా అత్యంత అవసరం ఉంటుంది కాబట్టి వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో నాట్లు వేసుకోవడానికి రైతులు పిఐసిసి గోదాముల వద్దకు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక ఎకరానికి ఒకే బస్తా యూరియాని అందిస్తామని అధికారులు చెప్తున్నారు. యూరియా షార్టేజ్ ఉంది, ఒక ఎకరంతో సర్దు పెట్టుకోవాలంటున్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఒక ఎకరానికి 4 నుంచి 5 బస్తాలు యూరియా అవసరం ఉంటుంది. ఒక బస్తా యూరియాను ఎందుకోసం తీసుకువెళ్లాలని అధికార యంత్రాంగం పైన, అధికారుల పైన, పిఐసిసి సెక్రటరీల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు, పిఐసిసి చైర్మన్ కు, అదేవిధంగా సెక్రటరీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ, ఒక బస్తా అయితేనేమని రైతులు ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూరియా బస్తాను తీసుకుని వెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మిగతా ఎప్పుడు ఇస్తారు అనే అంశం పైన పిఐసిసి అధికారుల పైన, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం పైన స్పష్టమైన ఒక అవగాహన లేదు. ఈ నేపథ్యంలో ఒక బస్తా ఏమాత్రం సరిపోదు. దాదాపుగా ఎకరానికి 3 నుంచి 4 బస్తాలు అవసరం ఉంటుంది. దాదాపు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదమని గతాన్ని గుర్తు చేసుకుని రైతులు బాధపడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఒక బస్తా యూరియా దాదాపు 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా తీసుకోలేదు. సాలని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని గత ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ కేసీఆర్ ఉన్న సమయంలోనే రైతులకు వ్యవసాయం పండగ వాతావరణంలో ఉండే ఇప్పుడు దండగా ఉంది అని ముఖ్యమంత్రి గా కొనసాగినంత కాలం ఎలాంటి బాధరబంది లేకుండా, ముఖ్యంగా కరెంటు లో వోల్టేజ్ సమస్య ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో లో వోల్టేజ్ సమస్యతో మళ్ళీ స్టార్టర్లు కాలుతున్నాయి, మీటర్లు పేలుతున్నాయి. దీనిపైన అధికార యంత్రాంగం కానీ, విద్యుత్ శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదంటూ కూడా రైతులు ఎక్కడ చూసిన ఇదే అంశం పైన చర్చ కొనసాగడం జరుగుతుంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందే అనే ఆందోళన రైతులున్నారు. మళ్ళీ పొలాల కాడ, వ్యవసాయ బావుల వద్ద పడుకోవాల్సిన దుస్థితి. 3 ఫేజ్ కరెంటు, అది లో వోల్టేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో లో వోల్టేజ్ ను స్టార్టర్లు పేలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. కాలిపోయిన మోటార్లను మరమ్మతులు చేయడానికి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సెంటర్లకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అది రోజులు 15 రోజులు 16 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో ఎండిపోతున్నాయి పంటలు, నారు ఎండిపోతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులకు, రైతులకు మధ్య, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులకు మధ్య ప్రతిరోజు ఎక్కడొక చోట తిరుగుబాటు ఎదురవుతుంది. ముఖ్యంగా యూరియా షార్టేజ్ అయితే విపరీతంగా ఉంది. కొన్ని చోట్ల పురుగుల డబ్బాలు, పురుగుల మందులు కొంటేనే యూరియా బస్తా ఇస్తామని
అధికారులు గ్రోమోర్ సెంటర్లలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అవసరం లేనటువంటి పురుగుల మందుల డబ్బాలు ఎందుకు, కేవలం మాకు యూరియా బస్తాలు అవసరం ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి రైతులకు సరిపడినంత యూరియాను అందించాలని రైతాంగం డిమాండ్ చేసిన పరిస్థితి కామారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. కుమార్. రైట్, థ్యాంక్ యూ రవీందర్. పెట్ సొసైటీలో ఒక్క సంచి సీరియల్ లైన్ కడితే